ఇవాళ రేపు ఇళ్ళల్లో పడి ఎట్లా దోసుకపోతుండ్రో ఆన్లైన్లో కూడా గట్లనే దోస్తుండ్రులా. హుషారుగా లేకుంటే ఉన్న పైసలన్నీ ఉడుచుకోబోతుండ్రు. ఆన్లైన్లో పైసలు కొట్టేయనికి దొంగ మొహాలేయని ఏషాలు లేవు. ఎన్నెన్నో దొంగ మాటలు చెప్పి మత్పరిస్తుంటారు. గట్లనే ఓ పెద్ద మనిషి తాన 1,20,00,000 కొట్టేయ చూసిండ్రు. అటెన్కేమైందో మీరే చూడురి. ఆన్లైన్ల మోసాల మీద టీవీలల్లా ఫోన్లల్లా పోలీసులు ఎంత చెప్పినా ఇంకా చాలా మందికి తెలియకుండానే ఉంటుర్రు. దొంగబడివగాళ్ళు వేసే వలలో చిక్కుకుంటుర్రు. ఈ నడుమ మీ మీద కేసు అయింది, దాంట్లో మీ పేరు తీయాలంటే పైసలు కావాలి, మిమ్మల్ని ఆన్లైన్లోనే అరెస్ట్ చేస్తున్నాం, ఎటు పోవద్దనుకుంటా మత్పరిచ్చి భయపెట్టి దొంగతాషిడిగాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు కదా. ఇక బుగులు పడ్డోళ్ళేమో మా మీద కేసు కావద్దన్న భయానికి వాళ్ళు అడిగినంత అప్పచెప్తున్నారు. అకౌంట్లంతా వానికి అప్పచెప్పి ఉడుసుకపోయేటట్టు చేసుకుంటున్నారు. గట్లనే కాకినాడ ప్రతాప్ నగర్లుండే విశ్వనాథం అనే పెద్ద మనిషికి కూడా నిన్న సైబర్ దొంగలు ఫోన్ చేసిరట. మీ పేరు విశ్వనాథమే కదా, మీ మీద కేసు అయింది, మేము నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, ఎటనా కదిలితే మంచిగా ఉండదని భయపెట్టించిరట. మరి నేను ఏం చేయాలి సారు అని ఈయన భయపడ అంటే, మీరు ఈ కేసులకెళ్ళి బయట పడాలంటే కొంత ఖర్చు అవుతుంది, ఆ పైసలు మాకు ఇస్తే నిన్ను కేసులకెళ్ళి తప్పిస్తామని మత్పరిచ్చిరట. పెద్ద మనిషి నిజమే అనుకున్నాడు. నీ అకౌంట్లో ఎంత ఉన్నాయంటే 1,20,00,000 అని చెప్పిండట. ఇక అవన్నీ వంపు అంటే మారా ఆలోచన లేకుండా గజగజ అనుకుంటా 1,20,00,000 పంపేందుకు సిద్ధమైందట ఈ పెద్ద మనిషి. ఇక ఆన్లైన్లో పైసలు కొడతా అని అకౌంట్లో ఆగిన కూడా అయిందట. ఇంతలోనే పోలీసు వాళ్ళు చెప్పిన మాటలు యాదికి వచ్చినాయట. చెప్పనది బంధు పెట్టి పోలీస్ స్టేషన్ కురికిండు. ఇక అక్కడ ఉన్న సిఐ సార్కు జరిగిందంతా చెప్పిరట. మంచి పని చేసిరు విశ్వనాథం గారు, వాళ్ళు సైబర్ దొంగలు ఈ నడుమ అరెస్టుల పేరుతోటి మందిని బెదిరించి పైసలు లూటీ చేస్తున్నారు. మీ నసీబు మంచిగున్నది కాబట్టి అనుమానం వచ్చి మా తనకు వచ్చిర్రు. పోలీసు వాళ్ళమని ఎవ్వరు ఫోన్ చేసినా అస్సలే పైసలు ఇవ్వద్దు, జాగ్రత్త ఉండాలని చెప్పిరట. అంతేనా పెద్ద మనిషి? మీరందరూ కూడా ఎవరి నుంచైనా సరే డిజిటల్ అరెస్ట్ అని వీడియో కాల్లో ఉండమని చెప్పినప్పటికీ కూడా భయపడకుండా దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. మనకున్న పోలీసులు వారు మనకి తప్పకుండా హెల్ప్ చేసి రక్షిస్తారు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. విన్నారు కదా, మీకు గిన ఎవడన్నా గిట్లనే ఫోన్ చేసి బెదిరిస్తే అసలే బెదరకూరి. ఒకవేళ నిజంగా పోలీసు వాళ్ళు వచ్చి పైసలు అడిగినా ఇయ్యకూరి. ఇక దగ్గరనే ఉన్న పోలీస్ స్టేషన్ కురుకురి. తెలిసిన వాళ్ళ పేరు మీద ఫోన్ చేస్తే వాళ్ళు నిజమా కాదా అని వాళ్ళకే ఫోన్ చేసి అరుచుకోరి. లేదంటే చెర్ల నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డాక ఎవరేం చేయలేరు. పైలం మరిగా.